తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్లపై చేసిన ప్రకటనతో ఉమ్మడి జిల్లాలో ఆశావహుల పరుగులు మొదలయ్యాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న 2 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో చాలా కాలంగా పెన్షన్ల కోసం ఎదురుచూసిన వారు ఆశలు పెట్టుకున్నారు. దరఖాస్తు చేస్తే వెంటనే పెన్షన్ మంజూరు అవుతుందనే భావనతో గ్రామ పంచాయతీ కార్యాలయాలు, మీ సేవ కేంద్రాల వద్ద జనాలు భారీగా గుమిగూడుతున్నారు. కొత్త దరఖాస్తులకు అవసరమైన ధృవపత్రాలు, అర్హతలు, దరఖాస్తు విధానం వంటి వివరాలను కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రజల్లో మరింత గందరగోళం నెలకొంది. దరఖాస్తు ఆలస్యమైతే పెన్షన్ మిస్ అవుతుందేమో అనే ఆందోళనతో చాలా మంది ముందుగానే పత్రాలు సిద్ధం చేసుకునేందుకు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన పెన్షన్ల కోటా పూర్తయ్యేలోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలనే ఆతృత కనిపిస్తుంది. ఇప్పటికే కొందరు మధ్యవర్తులు కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం. దరఖాస్తుల విషయంలో సాయం చేస్తామంటూ కమిషన్లపై చర్చలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఆసరా పెన్షన్ల కోసం మీ సేవలో ఆప్షన్ ఉండేదని, ప్రస్తుతం అది అందుబాటులో లేదని ప్రజలు చెబుతున్నారు. కొత్త దరఖాస్తులు స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయాల్లోనే స్వీకరిస్తామని ప్రచారం జరుగుతుంది. గ్రామ పంచాయతీ కార్యదర్శి ద్వారా అర్హత ధృవీకరణ తీసుకున్న దరఖాస్తులనే పై స్థాయి అధికారుల పరిశీలనకు పంపిస్తారనే సమాచారం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. జిల్లాలో వేలాది మంది అర్హులు గత 4 ఏళ్లుగా ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 ఆగస్టులో చివరిసారిగా కొత్త పెన్షన్లు మంజూరు చేశారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కొత్త పెన్షన్ల పంపిణీ జరగలేదు. కొత్త దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన ఆన్లైన్ వ్యవస్థ కూడా నిలిపివేయడంతో ప్రజలకు దరఖాస్తు చేసుకునే అవకాశమే లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ఎంపిక చేసిన గ్రామాల్లో మాత్రమే పరిమిత స్థాయిలో పెన్షన్లు మంజూరు చేసినప్పటికీ ఆ తర్వాత ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇప్పుడేమో జూన్ 2న కొత్తగా 2 లక్షల పెన్షన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అర్హులైన వారు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు పెన్షన్ల దరఖాస్తులు, అర్హతలు లేదా ఎంపిక ప్రక్రియపై అధికారిక మార్గదర్శకాలు జిల్లా స్థాయికి అందలేవని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో మాత్రం కొత్త పెన్షన్లకు సంబంధించిన పోస్టులు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఏ పెన్షన్కు ఏ ధృవపత్రాలు అవసరం, ఎవరు అర్హులు వంటి వివరాలతో ప్రచారం సాగుతోంది. ఈ పోస్టులను అధికారిక సమాచారంగా నమ్మిన ప్రజలు ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం మీ సేవా కేంద్రాలకు బారులు తీరుస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులు, వితంతువులు, అంగవైకల్యం కలిగిన వారికి ప్రభుత్వ పెన్షన్ ముఖ్యమైన జీవనాధారంగా మారింది. చాలా కుటుంబాల్లో వృద్ధులను, వికలాంగులను భారంగా భావించే పరిస్థితులు ఇంకా ఉన్నాయని సామాజిక వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం అందించే నెలవారీ పెన్షన్ వారికి ఆర్థిక భరోసా మాత్రమే కాకుండా కుటుంబంలో గౌరవాన్ని తీసుకొస్తున్న అభిప్రాయాలు ఉన్నాయి. పెన్షన్ ఉంటేనే బతుకుకు ధైర్యం అని పలువురు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు చెబుతున్నారు. అనధికారిక అంచనాల ప్రకారం జిల్లాలో కొత్తగా పెన్షన్కు అర్హులైన వారు 50,000 మందికి పైగా ఉండొచ్చని సమాచారం.